అందరికీ నమస్తే. ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి ఉంటారు, తర్వాత మంత్రివర్గం ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, అధికారులు ఉంటారు. ఇదంతా మనకు తెలుసు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 8 నెలల్లో సబ్ కమిటీలు వేసిండ్రు. ఎన్ని సబ్ కమిటీలు తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 నెలల్లో 8 సబ్ కమిటీలు వేసిండ్రు. సబ్ కమిటీ అంటే ఏంటంటే మినిస్టర్స్తోనే, ఇదే మినిస్టర్స్ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పూర్ణం ప్రభాకర్, ఇట్లా వీళ్ళే ఉంటారన్నమాట. వీళ్ళే ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ. అసలు నాకు తెలిసి వాళ్ళని అడిగితే మీరు ఏ సబ్ కమిటీలు ఉన్నారు చెప్పండి, చెప్పరా అనుకుంటా. చెప్పలేరు. ఎందుకంటే అన్ని సబ్ కమిటీలు ఉన్నాయట. అసలు దేనికోసమో ఆ సబ్ కమిటీలు తెలియదు. దేనికోసం అంతగానం కాలయాపన ఎనికి తప్ప ఏముంటుంది? ఏదైనా జనాలను నమ్మించనికే కాకపోతే ఆ సబ్ కమిటీలు దేనికోసం మనకు వస్తున్నాయి? 8 నెలలు అయింది కదా, ఇప్పటికి ఏ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి? ఏమైనా చెప్పగలరా? చూడండి ఒకసారి. కొత్త రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీ ఇచ్చినారా? కొత్త రేషన్ కార్డులు అసలు కొత్త రేషన్ కార్డులు రావు. కొత్త రేషన్ కార్డులు ఈయనకి కాదు, వీళ్ళు పెట్టుకున్న కమిటీలు. 31746 జీవో సొల్యూషన్ అయిందా? కాలేదు. ప్రాజెక్టులో పూడికతీత కోసం సబ్ కమిటీ ఏంది? ఇది కూడా ఎంత దరిద్రంగా విచిత్రమైన వ్యవహారం అంటే, వేరే రాష్ట్రాలలో అక్కడ పూడికతీత ఎలా తీస్తారో తెలుసుకుంటారంట, అధ్యయనం అంట. మళ్ళీ అది కూడా ఈ ఎట్లా తింటారో ఒక అధ్యయనం, ఎట్లా నడవాలనో ఒక అధ్యయనం, ఎట్లా బట్టలు వేసుకోవాలనో ఒక అధ్యయనం, ఎట్లా దూకోవాలనో ఒక అధ్యయనం. అన్ని సబ్ కమిటీలు వేసుకోండి. రోజు ఎవరేం బట్టలు వేసుకోవాలనో ఒక సబ్ కమిటీ వేసుకోండి. రోజు ఎవరింట్లో ఏం కూర వండుకోవాలనో ఒక సబ్ కమిటీ వేసుకోండి. రోజు ఎవరెవరు ఎక్కడ కలవాలనో ఒక సబ్ కమిటీ వేసుకోండి. ఎక్కడ ఛాయ్ తాగాలనో ఒక సబ్ కమిటీ వేసుకోండి. ఈ ఏం సబ్ కమిటీలు ఇవి? ప్రాజెక్టులో పూడికతీత కోసం వేరే రాష్ట్రాలు పోయి పరిశీలించాలనా? ఎంత దారుణమైన విషయం ఇది. ధర మీద సబ్ కమిటీ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. 6 గ్యారంటీలు ఇచ్చింది లేదు, చేసింది లేదు. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రా? 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు కూడా అమలు చేయలేదు పర్ఫెక్ట్గా. 13 హామీలు ఉన్నాయి దానిలో. 13 హామీలలో 3 హామీలు, ఒక హామీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది బస్సులది, మిగతా 2 హామీలు పాక్షికంగా ఉన్నాయి, మిగతా అసలు లేవు. దానికి 6 గంటల కోసం ఒక కమిటీ, ఉద్యోగుల సమస్యల కోసం ఒక సబ్ కమిటీ. ఇవన్నీ ఛాయ్ బిస్కెట్ కార్యక్రమాలు. రోజు ఉదయం పూటనో సాయంత్రం పూటనో సబ్ కమిటీని కూర్చోవాలి, మంచి నీలోఫర్కి వెళ్ళి ఛాయ్ తెప్పించుకోవాలి. మంచి బిస్కెట్లు ఉంటాయి దానిలో, మంచి కాస్ట్లీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి టేస్ట్. తెప్పియాలి, తినాలి, పోవాలి. సబ్ కమిటీ బీటీ అయిపోయింది. ఒక్క సబ్ కమిటీ ఒక రిపోర్ట్ చేయదు, ఒక నిర్ణయం తీసుకోదు. ఈ జీవో 46 మీద 2 నెలల రిపోర్ట్ ఇస్తామన్నారు. ఫిబ్రవరిలో పెట్టిన కమిటీ అది. మార్చ్, ఏప్రిల్ ఇవ్వాలి రిపోర్ట్. ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఈ రైతు భరోసా మీద ఒక సబ్ కమిటీ ఇచ్చారు. చూసారు కదా, ఆడ ఈడ తిరిగి అభిప్రాయ సేకరణ అది అన్నారు. ఇచ్చిర్రా రైతు భరోసా? ఇవ్వలేదు. తర్వాత రిజర్వాయర్స్ మెయింటెనెన్స్ కోసం, రిజర్వాయర్స్ మెయింటెనెన్స్ కోసం ఒక సబ్ కమిటీ. రిజర్వాయర్స్ మెయింటెనెన్స్ కోసం సబ్ కమిటీ వేసుకోవడం ఏంది? ఇంజనీర్లే చూసుకుంటారు. దానికి కొద్దిగా మనం పర్యవేక్షణ ఉంటే చాలు. దాని మీద మనం ఏమవుతుంది, ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుంది, ఆ ఫ్లడ్ ఎంతవరకు మేనేజ్ చేయాలి, ఆ ఇంజనీర్స్తో మీటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ దానికి ఒక సబ్ కమిటీ. ఇంకా 8 నెలలు మొత్తం కాలం 8 సబ్ కమిటీలు పెట్టినాయి. ఒక్కటి కూడా రిపోర్ట్ చేయలేదు. 8 నెలల పాలనలో 8 సబ్ కమిటీలు పెట్టుకుంటే ఒక్క సబ్ కమిటీ కూడా ఒక్క రిపోర్ట్ కూడా చేయలేదు. అసలు నాకు తెలిసి వీళ్ళకేం పని లేదని చెప్పి ఏదైనా పనికి ఆహార పథకం కింద వీళ్ళకు ఒక పని పెట్టాలని పెట్టుకున్నారేమో అర్థమైతే లేదు. లేకపోతే మేము పని చేస్తున్నామని చెప్పుకోనికి పెట్టుకున్నారా, లేకపోతే జనాలను మభ్యపెట్టడానికి పెట్టుకున్నారా, లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం చేయలేము అని చెప్పడానికి సబ్ కమిటీలు వేసుకున్నారా అనేది అర్థమైతే లేదు. ఇన్ని సబ్ కమిటీలు ఏ ప్రభుత్వంలో ఉండవు. అవతల టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, అంతకుముందు జగన్ ప్రభుత్వం ఉండే కూడా, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, ఉండవు. వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి కదా. కేవలం కాంగ్రెస్లోనే సబ్ కమిటీలు ఉంటాయి. సబ్ కమిటీ అన్నారంటే అది పోయినట్టే. సబ్ కమిటీ అన్నారంటే ఇంకా అది అంతే, సంతకే. సబ్ కమిటీ అంటే ఇంకా అది సమస్య పరిష్కారం కాదు, అది అయ్యేది కాదు, పోయేది కాదు అని అర్థం. లేకపోతే 8 నెలల కాలంలో ఈ 8 సబ్ కమిటీలు ఒక రిపోర్ట్ కూడా ఎందుకు వేయలేదు? ఉత్త ఖర్చు వేస్ట్ వీళ్ళకు సబ్ కమిటీ పేరుతోన. ఆ టైంలో ఏదైనా జనాలను కలిస్తేనే బెటర్. ఈ సబ్ కమిటీలు ఏదో ఇన్నిగానే పెట్టుకున్నారు కదా, ఇన్ని సబ్ కమిటీలు పెట్టుకున్న బదులు ఈ మధ్య మస్తు ఇష్యూలు వచ్చినాయి తెర మీదకి. ఓ పని చేయండి, మూసీ మీద ఎందుకు సబ్ కమిటీ లేదు? మూసీ ఒకటి పెట్టండి సబ్ కమిటీ, దాన్ని కూడా పెట్టండి. అలా తిరిగి వస్తారు. మూసీ అవసరమే లేదో చెప్తారు. లేకపోతే నిరుద్యోగులు ధర్నాలు చేసినారు, వాళ్ళ కోసం సబ్ కమిటీ ఎందుకు లేదు? జీవో 46 వాళ్ళకు సబ్ కమిటీ ఎందుకు రిపోర్ట్ చేయలేదు? రుణమాఫీ చక్కగా వేయలేదు. రుణమాఫీ సగం కూడా వేయలేదు మీరు. రుణమాఫీ కోసం సబ్ కమిటీ వేసి పంపండి జనాల దగ్గరికి. పోని మళ్ళీ తిరిగి వస్తాం చూద్దాం. ఇంకా
రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ అని చెప్పి సబ్ కమిటీ చూసిన టైంపాస్ మీటింగ్ అయింది కదా. స్కూల్ ఫీజులు లక్షలు వసూలు చేసారు. ఓ సబ్ కమిటీ ఎందుకు వేయకూడదు? వేసి స్కూల్ దగ్గర పోమని చెప్పండి, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడినకి ఓ సబ్ కమిటీ వేసి గవర్నమెంట్ స్కూల్కి పోమనండి. ఇంకా బాత్రూములు నేను ఉన్నాయి, ఆ పిల్లలు చచ్చిపోతున్నారు. ఏదో గురుకుల స్కూళ్ళలో పాములు గడిచి చచ్చిపోతున్నారు. గురుకుల స్కూళ్ళలో పాములు గడిచి ఇంతకన్నా దారుణం ఉంటుందా? పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వచ్చి గురుకుల స్కూల్లో ఉండి చదువుకుంటుంటే పాములు గడిచి చచ్చిపోతే అదేమన్నా క్షమించదగ్గదేనా? ఫుడ్ పాయిజన్ ఎన్ని హాస్టల్లో అవుతుంది, ఆడెందుకు వేయరు? ఓ సబ్ కమిటీ వేసి పోన్రి, పిల్లల దగ్గర పోయి కూర్చోండి, ఓ రోజు రాత్రి ఆనే వండుకోనరి. ఆ పాములు గడుస్తున్నాయంట, పోయి ఆనే తిరగండి. పాములు గడుస్తున్నాయంట, చూద్దాం ఎడ గడుస్తావో. ఈ సబ్ కమిటీలు దేనికోసం? జనం ఆలోచించాలి. సబ్ కమిటీ అన్నారంటే గుర్తుపెట్టుకోండి, అది పోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.